ఇట్లాంటి అర్థం ఉండాలి గైస్. డాడీ ఇలాంటి అర్థం పెట్టాడు. హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గాయస్, ఈరోజు అయితే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి ఏంటనేది మీకు వీడియోలో పూర్తిగా చెప్తాను. ఏంటంటే ఈరోజు మేము నర్సరాపేట అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మా మామయ్యల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ 11 అయింది మేము బయలుదేరేసరికి. ఇంకా శశాంత్ అయితే ఎక్కే ముందు అయితే బాగా ఏడ్చేసాడు అనమాట. ఇక కారు ఎక్కగానే చాలా కామ్గా కూర్చున్నాడు. ఏడ్చి వాడి కళ్ళంటే అయితే నీళ్ళు వచ్చేసినాయి బాగా. ఇంకా మేమైతే నర్సరాపేట అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా అక్కడ కారు అయితే పార్క్ చేయడానికి వీల్లేదని చెప్పేసి రోడ్డుకి ఒకవైపు అయితే పెట్టేసి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. చూడండి, ఆ వెళ్ళేది ఇల్లు అనమాట. అక్కడ మా మావయ్యల ఫ్రెండ్ అయితే రెడీగా ఉన్నారనమాట. వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అయితే ఒక మాట చెప్పాలండి. ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, కనీసం ఒక 30 సంవత్సరాల పైన అవుతుందన్నమాట. వీళ్ళు అప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా చాలా బాగున్నారనమాట. చాలా బాగుంటారు కూడా. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే నాకే అప్పుడప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరూ. ఎలాంటి ఇద్దరు వేరే కానీ ఒకటే మాట మీద ఉంటారనమాట. చాలా మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళదైతే, చాలా బాగుంటారు. అలాగే ఇక ముందు కూడా చాలా బాగుండాలి అని అనుకుంటున్నాను. వాళ్ళకి ఎలాంటి దిష్టి తగలకూడదని అనుకుంటున్నాను నేనైతే. అంత బాగుంటారనమాట వాళ్ళు. ఆ అంకుల్ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే చాలా మంచి వాళ్ళు. చాలా బాగా చూసుకుంటారు. ఎవరు వెళ్ళినా సరే చాలా మంచిగా పలకరిస్తారనమాట. మా మావయ్య అయితే నేను ఎప్పుడు వెళ్ళినా సరే, అక్కడ అంటే గుంటూరు ఎప్పుడు వచ్చినా సరే అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒకసారైనా తీసుకెళ్తారనమాట. ఇంకా వీడు పుట్టిన తర్వాత అయితే అంకుల్ అయితే వీడిని చూడాలన్నారంట. అందుకని చెప్పేసి వీడిని తీసుకొని అయితే మేము వెళ్ళామండి. ఇంకా అక్కడ ఒకటే అల్లరి చేస్తున్నాడు వాడైతే. ఆ టీవీని కొడుతూనే ఉన్నాడు. నాకేమో భయం వేస్తుంది, ఆ టీవీకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. కానీ వాడు ఇంకా టీవీ కింద ఉండేసరికి వాడికి బాగా అందుతుంది అనమాట. ఇంకా ఇంట్లోకి అటు ఇటు తిరుగుతూ కొంచెం అల్లరి చేస్తూ ఉన్నాడు వాడు. ఇంకా ఆంటీకి కిచెన్లో వంట చేస్తున్నారు అప్పటికి. ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఆంటీ రోజు మా కోసం ఏంటంటే బంగాళదుంప ఫ్రై, అలాగే పప్పు, వడియాలు, టమాటో చట్నీ, ఇలా చాలా రకాలు చేశారు. చాలా తృప్తిగా అయితే తిన్నాం అనమాట. ఆ రోజు వంటలు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు ఆంటీ. అప్పటికి ఇంకా 12:30, 1 అలా అవుతుందండి. ఇంకా నేనైతే శశాంత్కి అయితే ఇంకా కొంచెం పప్పు వేసి నెయ్యి వేసి అన్నం పెట్టేశాను. వాడైతే ఇంకా అన్నం తినే టైం అయిందని చెప్పేసి ఇంకా వాడికైతే నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా మేమైతే వంటగదిలో ఉన్నాము. అప్పుడు ఇంకా ఆంటీకి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆంటీ ఏమో వంట చేస్తూ ఉన్నారు. ఇంకా మా వాడైతే ఇంకా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అంకుల్ అన్న మావయ్య అయితే టీవీ చూస్తున్నారు అనమాట కూర్చొని. నేనైతే వాడికి అన్నం పెట్టేస్తాను. ఇక మావయ్య వాళ్ళు ఇద్దరు కూడా మంచిగా ఇంకా అక్కడే కూర్చొని తింటా ఉంటే ఇంకా వాళ్ళకైతే అన్నం వడ్డించేసాను అనమాట. వాళ్ళిద్దరు తిన్న తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ చేసాము తినటము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు ఇంకా వీడియోలో చాలా మ్యాటర్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది కూడా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక మేము కూడా కూర్చున్నాం తినడానికి. అందరం కలిసి కూర్చున్నాం అనమాట చుట్టూరా. ముందు వడ్డించుకొని ఆ తర్వాత ఇంక తినటం స్టార్ట్ చేసాము.
ఇంకా అక్కడ మేము తింటూ ఉంటే మామయ్య వాడిని అయితే ఆడిపిస్తూ ఉన్నారనమాట. ఇంకా వాడు ఇంకా అక్కడ బిజీగా ఉన్నాడు ఆటలో. ఇంకా తినడం అయిపోయాకైతే ఇంకా అందరం కూర్చుని టీవీలో మా వీడియోని అంటే అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ వీడియో ఉంది కదా, అది పెట్టి చూస్తూ ఉన్నాం అనమాట. అందరం సరదాగా కూర్చొని నవ్వుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం కొంతసేపు. ఇలా అందరూ ఒక చోట కలిసి ప్రశాంతంగా టైం ఇచ్చుకుంటూ అలా కలిసి అలా టీవీ చూస్తూ అలా ముచ్చట్లు చెప్పుకుంటే చాలా సరదాగా ఉంటుందండి. టైమే తెలియదు అనమాట. ఆ రోజైతే అలానే గడిచిపోయింది మాకైతే. ఇక్కడైతే మా అమ్మగారు లోపల ఉంటారండి. ఎవరంటే మావయ్య ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట. ఆవిడ కూడా చాలా మంచివారండి. వచ్చిన వాళ్ళందరినీ చాలా మంచిగా అడుగుతూ ఉంటారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఇంకా మేమైతే అలా మాట్లాడి మేము అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. ఇంకా బయలుదేరే ముందు ఆంటీ అయితే బొట్టు పెట్టారనమాట. ఇక మన వైపు ఇది ఆచారం కదండి, ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా వెళ్ళే ముందు అయితే బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చి పంపిస్తారండి. అలాగే ఆంటీ కూడా చేశారు. ఇక్కడ సుశాంతి కూడా బొట్టు పెడదామని ట్రై చేస్తున్నారు ఆంటీ, కానీ వాడు పెట్టించుకోలేదు. ఇక అక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరుతూ ఉండేటప్పుడు సుశాంతిని ఎత్తుకుంటే ఇంకా వాడికి అలవాట్లేదు కదా, ఎవరు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. ఇంకా వాడు ఏడుస్తుంటే స్వీటీ అయితే తీసుకొని వచ్చిందనమాట బయటికి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు అంకుల్ వాళ్ళ వెంచర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడైతే మీకు అన్నీ చూపిస్తానండి. అంకుల్ వాళ్ళు ఏం చేస్తారంటే నర్సరావుపేటలో వాళ్ళే ఇల్లు కట్టించి అమ్ముతారనమాట. మొత్తం కట్టించిన దగ్గర నుంచి ఇంటీరియర్తో సహా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ఇల్లంతా కట్టి మొత్తం చెప్తారు. మనం ఓన్లీ గృహప్రవేశం చేసుకోవటం అనమాట. ఇల్లులు అయితే చాలా చాలా బాగున్నాయండి. అవి మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా చూపిస్తానండి మీకు. ఇక్కడైతే వెంచర్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. ఇంక ఇవన్నీ అంకుల్ వాళ్ళు కట్టించినవి అనమాట ఇల్లులు. కొన్ని అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎందుకంటే కొంచెం లోపల ఇంటీరియర్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది, అవి చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఇల్లు. అది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. కానీ
ఒక ఫ్యామిలీకి అయితే ది బెస్ట్ అనమాట. మొత్తం ఇంటీరియర్ మొత్తం వాళ్ళు మంచి ఎలా అంటే మంచిగా చేయించారు. ఆ వుడ్ కానీ ఏదైనా సరే చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారనమాట. చాలా అయితే చాలా బాగుంది. అంతా న్యూ మోడల్ న్యూ డిజైన్ అయితే పెట్టించారనమాట. పైన లైట్స్ దగ్గర నుంచి హాల్లో టీవీ పెట్టుకునే ఉంటుంది కదా ముందు, అది కూడా చాలా చాలా బాగా డిజైన్ చేశారు. కబోర్డ్స్ కూడా స్లైడ్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అది ఒక బెడ్రూమ్ అనమాట. స్వీట్ అయితే చూసి మమ్మీ మనం ఇలాంటి పెట్టించుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి చెప్తుంది. అంతలో ఏంటంటే బల్లి కనిపిస్తుంది, దానికేమో భయం వేసి వెనక్కి వచ్చేసింది అనమాట. ఇట్లాంటి అద్దం ఉండాలి గైస్. యా డాడీ ఇలాంటి అద్దం పెట్టాడు. ఇక ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది. సింపుల్ ది బెస్ట్ అనొచ్చు. పైన లైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అయితే చాలా బాగుంది. డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు. అక్కడ వాడిన మొత్తం ఇంటీరియర్ అయితే ది బెస్ట్ క్వాలిటీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా అత్తయ్య అయితే మొత్తం చూపిస్తున్నారనమాట, చాలా ఫన్నీ వేలో. అలా చూపిస్తుంటే నేను వీడియో తీశాను సరదాగా. అత్తయ్య కూడా అలా చూపిస్తూ ఉన్నారు. అక్కడ షింక్ అయితే నాకు భలే నచ్చింది. ఇంటి క్యూట్గా చిన్నగా చాలా బాగుంది. ఇంకా అత్తయ్య ఆ ఇల్లంతా అలా చూపిస్తూ ఉంటే నేను ఇంకా వీడియో తీశాను. ఇది నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. ఇది ఇండివిజువల్ హౌసెస్ అన్నీ కట్టించారు ఒక వెంచర్లో. అవి కట్టించి మొత్తం అమ్మేస్తారనమాట. ఇంకా మనం ఓన్లీ గృహప్రవేశం చేసుకుంటాం. మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇది వచ్చేసి కిచెన్. అంటే కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి దేవుడి గది. దేవుడు పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ లాగా అయితే ఇచ్చారు. వెనక ఇప్పుడు బాల్కనీ అనమాట. బాల్కనీలో ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. అక్కడ వేసిన టైల్స్ కానీ ఏవైనా కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి. చాలా చాలా బాగుంది. పక్కన అది ఇండియన్ కబోర్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఆ బాల్కనీలు కూడా స్పేస్ తక్కువైనా కూడా చాలా బాగుంది. ఇక ఆ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంక వేరే ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. దీనికంటే ఆ ఇల్లు కొంచెం పెద్దదనమాట. అది కూడా ఇంటీరియర్ కొంచెం బాగా ఉంది, అది చేస్తున్నారు. అది చూడటానికి కూడా వచ్చాము. ఇదే అదనమాట. ఆ ఇల్లు ఏంటంటే ఫస్ట్ మనం చూసాం కదా, దానికంటే ఇది కొంచెం పెద్దదనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అంకుల్ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా చూసే కావాలి
కావాలి అంటే కనుక నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వచ్చేసి నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను. చాలా మంచిగా డీటెయిల్గా అన్నీ వివరిస్తారు మీకు. మీరు ఈ మొత్తం ఇల్లు నేను అంతా చూపిస్తాను, A to Z మొత్తం చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కటి నేను ఏది వదలకుండా వీడియో అయితే తీసానండి. చూడండి, మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంటీరియర్ అయితే ది బెస్ట్ అనమాట. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంత బాగున్నాయి అవి. వచ్చేసి ఇంకా అదే వెంచర్లో అయితే అంకుల్ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారండి, అక్కడికైతే వచ్చాం అనమాట మేము. ఆ వాళ్ళు కూడా చాలా మంచి మనుషులు అండి, చాలా బాగా పలకరించారు. అక్కడికి రాగానే ఇంకా శశాంత్ గడికి ఆ పాండాలు అయితే దొరికినాయి. కొంతసేపు అలా ఆడుకున్నాడు. ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అండి. అప్పటికే 5:30 అలా అయిపోయింది టైము. ఇంటికి వెళ్ళే ముందు ఫెనిక్స్ మాల్కి వెళ్దాం మావయ్య అంటే మావయ్య అయితే అక్కడ ఆపారనమాట. నేను ఎప్పుడు చూడలేదు అని అంటే సరే వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం అని చెప్పేసి అని లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట మాల్లోకి.
శిష్యంతికి ఆ మాల్లో ఉన్నంతసేపు ఆ కారు వైపే ఉందండి చూపు. ఆ కార్ని ఎప్పుడు ఎక్కుదామని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాడు. ఇక సర్లే ఇంకా వాడు గొడవ తట్టుకోలేక నేనైతే ఎక్కిచ్చేసానండి. ఒక 3 రౌండ్స్ అయితే వేశారు. వాడు హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ అనమాట. వాడు ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇక మాలైతే ఒకసారి చూసేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ గుర్తొచ్చినాయి కొన్ని సామాన్ తీసుకునే ఉన్నాయి అని చెప్పేసి ఇక 8కి అయితే మళ్ళీ డిమార్ట్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక చూడండి వాళ్ళ తాతయ్య ముందు కూర్చోడు, అసలు ముందు కూర్చోడు బండి మీద. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్య ముందు కూర్చోబెట్టేసరికి అలవాటు అయిపోయాడు అనమాట. ఇంకా బయటికి ఎప్పుడు వెళ్తున్నా మామయ్య బండి మీద ముందు కూర్చొనే వస్తున్నాడు వాడు. ఇంకా అక్కడ నుంచి అయితే డిమార్ట్కి వచ్చామండి మేము. డిమార్ట్లో కొన్ని సామాన్ తీసుకుని వచ్చేద్దాం అని అనుకుంటే డిమార్ట్లో చూసేసరికి ఫుల్ రష్ ఉన్నారండి. ఎంతమంది ఉన్నారంటే అసలు అక్కడ కౌంటర్ దగ్గర అయితే చాలాసేపు, కనీసం ఒక 1 అవర్ అయితే పట్టింది మాకు వెయిటింగ్. అంతసేపు వెయిట్ చేసి బిల్ వేయించుకొని బయటకు వచ్చేసరికి 10 అయిపోయిందండి. ఇంకా 10 o'clockకి ఇంకా ఇంటికి వెళ్ళి ఏం తింటాంలే అన్నట్లు ఇంకా బయట టిఫిన్ అయితే చేసామండి. బయట టిఫిన్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ గాయ్స్.